దేవుని శ్రేష్టమైన మరియు ఘనమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి దేవుడు నాకు కూడా ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని కూడా పంచుకునే భాగ్యంలో దేవుడు నాకు దయచేసినందుకే ఆయనకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అదేవిధంగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించిన రమేష్ అన్న గారికి, అక్క నాయోమి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న సంఘ పెద్దలకు కూడా, స్త్రీల సమాజ పెద్దలకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు మా. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోతా ఉన్నాం. ఎప్పుడు మనం వాక్యం వింటూనే ఉంటాం కదా, కొత్త ఏం కాదు మనకు వాక్యం. సో వాక్యము వినేటప్పుడు ఎప్పుడు కూడా మనమంట శ్రద్ధగా వినాలంట. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము శ్రద్ధగా విన్నప్పుడు ఆ యొక్క ఆ నెలకి లేకుంటే ఆ వారానికి సరిపడేంత ఆత్మీయ జ్ఞానంను దేవుడు మన హృదయంలో నింపుతాడు. హల్లెలూయా. అలా నింపినప్పుడు ఆ నెలంతా కూడా, ఆ వారం అంతా కూడా నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని అనుభవించగలుగుతావు. ఆమేన్. అయితే ఎందుకు మన జీవితాల్లో కొన్నిసార్లు దుఃఖము, ఎందుకు మన జీవితాల్లో ధైర్యాన్ని కోల్పోతా ఉన్నాం, గుండెలు జారిపోతా ఉన్నాయి, ఎందుకు వేదనతో ఉంటున్నామంటే వినవలసిన సమయంలో మనం వినట్లేమండి. మనకు కావాల్సిన సమయంలో చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు పక్కన. ఎప్పుడైతే వినాల్సిన టైం ఉంటుందో అప్పుడు అశ్రద్ధ చేస్తా ఉన్నాము. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. దేవుని వాక్యము మన ఎముకల మూలుగల సహితము చూసుకొని వెళ్ళి మన ఆలోచనలను బాగు చేస్తారంట, మన శరీరాన్ని బాగు చేస్తారంట, మన హృదయాన్ని బాగు చేస్తారండి. మీకు ఒక డౌట్ రావచ్చు, వాక్యం ఎలా అలా వెళ్ళిపోతుంది లోపలికి, అంతగా ఎలా డీప్గా వెళ్తుందని ఒక డౌట్ ఉండొచ్చండి. నేను ఒక ప్రశ్న మీకు వేయాలని ఆశపడతా ఉన్నాను. మనం వేసుకునే చిన్న టాబ్లెట్ ఎలా మన శరీరాన్ని బాగు చేస్తా ఉంది? ఏ అవయవానికి కావాలో ఆ అవయవం వరకు ఎలా వెళ్ళిపోతా ఉంది ఆ టాబ్లెట్ ని? నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాము. అలాగే దేవుని వాక్యాన్ని నమ్మాలా. మన హృదయాలను, మన ఎముకల మూలుగల సహితము వాక్యము వెళ్తాదండి, మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. నేను మా తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తెను. నాకు అన్న తమ్ముళ్ళు లేరు, అక్క చెల్లెలు లేరు. సో నా లైఫ్ లో ఒక పెద్ద వేదన ఏంటంటే నేను ఒక్కదాన్ని ఎందుకు పుట్టాను ప్రభువా. మా ఫ్రెండ్స్ అంతా కూడా కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో, ఈరోజు మా అన్న నేను ఇలా బయటకు వెళ్ళాము, మా అక్కతో నేను ఇది పంచుకున్నానని వాళ్ళన్నీ చెప్తా ఉంటే నా హృదయంలో ఒక వేదన ఉండేదండి. ఎందుకు ఇలా ఒంటరిగా నన్ను పుట్టించావు ప్రభా అని ఎప్పుడు నేను ఆయన ప్రశ్నిస్తూ ఉండేదాన్ని. సో అలాంటి టైంలో నేను ఎవరికి సమీపంగా వెళ్ళానంటే దేవునికి సమీపంగా వెళ్ళాను. నా కష్టము, నా దుఃఖము, నా ప్రశ్నలు, నా వేదన అన్ని కూడా ఆయనతో చెప్పడం నేను ప్రారంభించానండి. కానీ దేవుడు కూడా నేను ఎలా అడుగుతున్నానో అలా ఆయన ఆన్సర్ ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మాట్లాడతాడు అని? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడండి. చాలా చక్కగా ఆయన స్వరము వినాలంటే ఎప్పుడు వినగలుగుతావు తెలుసా? నీ చుట్టూ ఎటువంటి శబ్దాలు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో అందరు నిద్రపోయినప్పుడు, ఇంకా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనప్పుడు ఆయన మెల్లని స్వరం మనం వింటామండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీకు జవాబిస్తాడు. నీ ప్రశ్నలకు ఆయన జవాబిస్తాడు. ఆయనతో నువ్వు మాట్లాడాలంటే నీ ఏకాంత సమయము ప్రభువుకు కావాలి. పద్మాసు అనే ద్వీపంలో ఎప్పుడైతే యోహాను భక్తుని పడేశారో అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడండి. ఇంకెవరైనా ఉన్నారు అక్కడ?
ఎవ్వరు లేరు. ఎందుకు ఆయన సంఖ్యలతో బిగించబడినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడలేదు? ఎందుకు రాజు మధ్యలో లేకుంటే అక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం రాయించలేదండి? ఎందుకు అప్పుడు మాట్లాడాడంటే ఏకాంతంలో ప్రభువు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు చుట్టుముట్టు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మనకు వినిపించదు, ఆయన శబ్దాన్ని మనం గ్రహించలేము. కనుక ఏకాంత ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత బిజీ ఉండొచ్చు, ఎంత గొప్ప జాబ్ లో ఉండొచ్చు, కానీ నీకు లైఫ్ లో నీ డేలో ప్రార్థనకు సమయం ఇవ్వాలి, వాక్యానికి సమయం ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? మొట్టమొదటిగా ఇవ్వాలండి. హల్లెలూయా. అంతా అయిపోయినాక కాదు. చూడండి, మనం ఎవరికైనా అన్నము దానం చేస్తే ఎప్పుడు చేస్తాము? వేడి అన్నం ఉడకగానే చేస్తామా? ఎప్పుడు? మిగిలిపోయింది అందరం తిన్నాక ఇంక రొత్తు అనుకుంటా ఇస్తామండి. నువ్వు రాత్రి ప్రార్థన చేస్తున్నావంటే, రాత్రి వాక్యం చదువుతున్నావంటే, నీ డేలో మిగిలిపోయిన సమయాన్ని దేవునికి ఇస్తాను. అది ఆయనకు వద్దండి. నిన్న ఒక సిస్టర్ గారు మా మందిరంలో నన్ను ఒక ప్రశ్న వేస్తా ఉంది. అక్క, ఈ మాట ఎన్నిసార్లు చదివినా నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్పండి అక్క అంటే. ఏందమ్మా అంటే ఆమె ఒక వాక్యం చూపిస్తా ఉందండి. అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు. ఈ మాట ఎందుకు అంటున్నాడు అక్క? యేసు ప్రభువు అంత కోపం ఎందుకు? అక్కడ తండ్రి చనిపోయాడు, తండ్రి చావు బరియల్ చేయాలి, అది వదులుకో, అది వదిలేసుకొని నాతో రాని ఎందుకు ప్రభు అంత కఠినంగా అంటున్నాడని ఆ అమ్మాయి నేను ప్రశ్నించిందండి. నేను ఆమెకు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే, నీ తల్లిదండ్రులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే, నీ ఉద్యోగానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే, నీ బిడ్డలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా పనిచేస్తా ఉంటే ఇట్లాంటి ఛాలెంజెస్ రోజు ఎదుర్కోవాలి. సేవనా లేకుంటే ఈ పనియా, అక్కడ ఫంక్షనా లేకుంటే దేవుని మీటింగా, అక్కడ వాక్య పరిచర్య చేయాలా లేకుంటే ఈ హాస్పిటల్కి వెళ్ళాలా, మనకు శరీరంలో బాగోగులు చూసుకోవడానికి, ఇన్ని ఎదురవుతా ఉంటాయండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, మొట్టమొదటి ప్రాధాన్యత నాకు ఇవ్వు. హల్లెలూయా. ఇస్తున్నామా అండి? మా మొట్టమొదటి కుమారుడు, మాకు 3 బిడ్డలు. పెద్ద కుమారుడు 2nd క్లాస్ చదువుతున్నాడు, సెకండ్ పాప 1st క్లాస్ చదువుతుంది, 3rd చిన్న బాబు ఉన్నాడు, 3వ కుమారుడు నర్సరీ చదువుతా ఉన్నాడు. పెద్ద కుమారుడు పుట్టినప్పుడు అలా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ చేశారు. ఉదయం 4 గంటలకు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదే ఉదయం 10 గంటలకు నా భర్త వరంగల్ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాలి. ఆల్రెడీ ఇందాక అన్నాడు కదా, బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చారని. సో అది ఆల్రెడీ నిర్ణయించబడిందండి, ఆల్రెడీ మాట ఇచ్చాడు మా హస్బెండ్, నేను వస్తాను అని. అయితే ఆ రోజు నా భర్త నన్ను అడుగుతా ఉన్నాడు, అమ్మా ఈరోజు నీ డెలివరీ, మన మొట్టమొదటి కుమార్తె బిడ్డ పుట్టబోతా ఉంది. సో నువ్వేం చెప్తావు చెప్పు, నన్ను ఉండిపోమంటావా? అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాలా? నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయండి. ఇది ప్రాముఖ్యమైన సమయము మా జీవితంలో. మొట్టమొదటిగా తండ్రికి ఉంటుంది, నా బిడ్డను నేను ఎత్తుకోవాలా. తల్లికి ఉంటుంది, తల్లిదండ్రులు ఇద్దరము చూసుకోవాలా, కుమారుడు ఉంటుంది. ఇంత స్పెషల్ టైం కదా అని నేను ఆలోచన చేస్తా ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు, అక్కడ ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి వేచి ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. అందరూ వచ్చారండి. డెలివరీ తర్వాత చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, చూసి వెళ్ళిపోయాక చివరికి నా భర్త వచ్చి చూశాడు నా కుమారుడు. ప్రియ సహోదరుడు, నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తా ఉన్నావు? దేనికి ఇస్తా ఉన్నావు? నువ్వు దేవునికి ఇస్తే నీ జీవితంలో ఊహించలేని కార్యాలు నువ్వు చూస్తావు. ప్రియ సహోదరి లాగా
నేను చెప్తున్నాను, ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయనకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి. సో ప్రియ సహోదరులారా, ఈరోజు అందరం కూడా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క సెలబ్రేషన్ లో మనము ఉమెన్స్, స్త్రీల గురించి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో వచ్చాడు. అవి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. సో ఆయన నన్ను సిద్ధపరిచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు మీ గురించి. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మనం చేస్తా ఉన్నాను. ఒక స్త్రీ ఇలా అంటా ఉంది, సెరీనా విలియమ్స్ ఆమె పేరు. ఆమె అంటా ఉంది, ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ద ఇన్స్పిరేషన్ టు అనదర్, వి షుడ్ రైజ్ ఈచ్ అదర్ అప్. ప్రతి స్త్రీ కూడా ఇంకొకరిని తన జీవితంలో ప్రభావితం చేయాలి, తను ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని ఈ అమ్మగారు చెప్తా ఉందండి. మన జీవితంలో మనం ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నామా? ఎవరన్నా మనల్ని చూసి ఈ అక్కలాగా ఉండాలా, ఈ ఆంటీ లాగా ప్రేయర్ఫుల్ ఉండాలా, నేను ఈ ఆంటీ నోట్లో ఎప్పుడు నేను చెడ్డ మాటలు వినలేదు, ఈ ఆంటీ ఎప్పుడు మోకరించి ప్రార్థిస్తుంది, ఈమెలాగా నేను ఉండాలని ఒక యవనస్తుడైనా ఒక చిన్ని బిడ్డలైనా నిన్ను నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు. హల్లెలూయా. మీతో ఎప్పుడైనా చెప్పారా, అక్క నేను మీకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్, అక్క నువ్వు నాకు ఇన్స్పిరేషన్, నువ్వు నాకు మోడల్ ఆంటీ అని మీతో ఎవరైనా చెప్పారా? కొంతమంది చెప్పారండి, చెప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. సో అలా మనము ఇన్స్పిరేషన్ గా ఇతరులకు ఉండాలి అని ఈ అమ్మగారు మాట్లాడుతూ ఉంది. ఇంకొక ఆమె ఏమంటుందంటే, ఎలిసియా కీస్ అని ఏమంటుంది, ఫీమేల్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ క్రియేచర్స్ ఇన్ ద హోల్ వరల్డ్ అండ్ ఐ థింక్ దట్ వీఆర్ గార్జియస్ నో మ్యాటర్ వాట్ సైజ్ వీఆర్. మనము ఎలా ఉన్నా కూడా ప్రతి స్త్రీ కూడా సౌందర్యవంతురాలే అని చెప్తా ఉంది. మన సైజ్ ఎలాగైనా ఉండొచ్చు, మన రంగు ఎలాగైనా ఉండొచ్చు, మనం చూడడానికి ఎలాగైనా ఉండొచ్చు, కానీ మనం అందరము కూడా సౌందర్యవంతులం అంటండి. హల్లెలూయా. మీకు మీరే ఆ అద్దం ముందు నిల్చొని ప్రతిరోజు చెప్పుకోవాలా, ఏమని తెలుసా, నువ్వు చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలా, నువ్వు చాలా జ్ఞానవంతురాలివి అని చెప్పుకోవాలా, నువ్వు బలవంతురాలివి అని చెప్పుకోవాలా, నువ్వు ధైర్యవంతురాలివి అని చెప్పుకోవాలా. హల్లెలూయా. సో దేవుడు మనల్ని అలా సృజించాడండి. ఆయనకు మనకున్న సహవాసము అంత గొప్పది. థ్యాంక్ యూ. సో ప్రియ సహోదరిలారా, ఇక్కడ మనము దేవుని వాక్యంలోకి మనము వెళ్ళక ముందు ఈ లోకంలో కొంతమంది జ్ఞానవంతురాలైన స్త్రీలు ఏం చెప్తా ఉన్నారంటే, బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఉమెన్ ఈజ్ అనదర్ గ్రేట్ ఉమెన్. ఒక స్త్రీ గొప్ప వ్యక్తిగా నిలబడిందంటే ఆమె వెనకాల ఇంకొక గొప్ప స్త్రీ ఉంది అని అర్థము. ఆమె ఎవరండి? మన తల్లి కదా. తల్లి పెంచకపోతే ఈరోజు ఈ స్థాయిలో మనం ఉండేవాళ్ళము కాదు. ఎంతో మంది చిన్ని బిడ్డలు అలా ట్యాంకులలో పడి చనిపోతూ ఉంటారండి, తల్లి కేర్లెస్ గా ఉంటే, తండ్రులు కేర్లెస్ గా ఉంటే. కొంతమంది బిడ్డలు పోయి అలా మంటలు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, మొత్తం శరీరం కాల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎక్కడో తప్పిపోయిన పిల్లలు ఉన్నారు. అలా కాకుండా మన జీవితాలు ఒక స్థాయిలో ఉన్నాయంటే ఈరోజు మన తల్లి ప్రయాసము చాలా ఉంది. హల్లెలూయా. నీ తల్లి ప్రయాసము నీ వెనక ఎంత ఉందో, నీ భర్తను పెంచడానికి కూడా తన తల్లి ఎంతో ప్రయాసపడిందండి. అది మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు మన తల్లిని ఒక రేంజ్ లో చూసుకుంటా ఉంటాము, ఆ అత్తగారిని ఇంకొక రేంజ్ లో చూస్తూ ఉంటాము. నో, నెవర్. ప్రియ సహోదరిలారా, మీరు మీ తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తనకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు తెలుసా? ఆమెదో మంచిదని కాదండి, ఆమెదో గొప్పదని కాదండి. ఎవరి గురించి ఇవ్వాలంటే దేవుడు మనకు బహుమానం ఇస్తున్నాడు కాబట్టి ఇవ్వాలి. హల్లెలూయా. నేను మా మమ్మీకి ఏం కొంటాను, నేను మా అత్తయ్య కూడా కొంటాను.
ఏదైనా సరే సమానంగా ఈక్వల్గా చూస్తాను. వాళ్ళని ఎలా చూసినా నాకు సంబంధం లేదు. నేను దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి, అప్పగించాల దేవునికి. నేను రేపటి నాడు నాకు కోడలు వస్తుంది, ఆమె నన్ను గౌరవించాలా, ఆమె నన్ను మంచి చూసుకోవాలా. నేను ఏ విత్తనం వేస్తే అదే పంటను కోస్తాను. ప్రియ సహోదరులారా, మన జీవితము చాలా క్షణికమైనది. ఇలా ఈరోజు కనిపించిన వాళ్ళు రేపు కనిపించట్లేరండి. అలా ముగించిపోతా ఉన్నాయి. మంచి మంచి యవన బిడ్డలు కూడా హార్ట్ అటాక్స్తో వెళ్ళిపోతా ఉన్నారు. అంత స్వల్ప కాలంలో మనం ఉంటా ఉన్నాం. ఈ ఉన్న కాలంలో మనము సంతోషంగా బ్రతుకుదాము, ఇతరులను ప్రేమిద్దాము, ఇతరులను గౌరవిద్దాము, ఆదరిద్దాము. వాళ్ళు ఏమైనా పర్వాలేదండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు. వాళ్ళ కోసము మనము మారొద్దు. హల్లెలూయా. యోసేపు గొప్ప గుణం చూపించాడండి. యోసేపు తన అన్నలు కర్కశంగా కొట్టి చంపాలని ప్రయత్నం చేసి బావిలో ఎత్తేసి అలా అలా ఐగుప్తీయులకు అమ్మేస్తా ఉంటే, ఇన్ని కష్టాలు పడిన యోసేపు ఒకరోజు అన్నలు వస్తే ఏమన్నాడు తెలుసా? మీరు బాధపడకండి. ఈరోజు మనలో ఆ గుణం ఉందా? మీరు నన్ను అలా చేశారు, నేను ఒక గుంత తోగించి మిమ్మల్ని పడేస్తా అన్నాడా? ఆయన మారలేదండి. ఆయన అంటున్నాడు, ఏమి గుణం ఏమైనా పర్వాలేదు, నాది యేసు ప్రభు గుణము, నాది దేవుని గుణము. హల్లెలూయా. ఈరోజు ఎంతమందిని ఆ గుణం చూపిస్తా ఉన్నాము? నీ శత్రువులను నువ్వు ప్రేమించాలా, నీ శత్రువులను ఇంకా హెల్ప్ చేయి. వాళ్ళను అడుక్కునే స్థానంలో వాళ్ళని పెట్టాడు, ఇచ్చే స్థానంలో నేను పెట్టాడండి దేవుడు. హెల్ప్ దెమ్. పరిచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను నా భర్త అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాము. మనం ఇంత హెల్ప్ చేసాం కదా, ఇంత మంచి చూసుకున్నాం కదా, మన కన్న బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించాం కదా, వాళ్ళు ఇలా చేశారేంటి అన్నప్పుడు దేవుడు ఒకటే చెప్తాడు, వాళ్ళ స్థాయి అది, మీ స్థాయి ఇది, ఇంకా సహాయం చేయండి, బ్లెస్ దెమ్ అంటాడు దేవుడు. దీవించండి వాళ్ళని. ఇది యేసు ప్రభు గుణం అండి. ఇది మనం కలిగి ఉందాము. అవతల వ్యక్తి ఎలా ఉన్నా మనకు అవసరం లేదు. వాక్యం చెప్తా ఉంది, నీ శత్రువులకు నువ్వు ఆకలి తీరుస్తానంట, వారి నెత్తి మీద నిప్పుల కుప్పను పోసిన వాడు. వాళ్ళలో ఒక గిల్ట్ స్టార్ట్ అవుతుంది. నేను ఇంత కఠినంగా చేసినా, ఇంత బాధపరిచినా వీళ్ళను ప్రేమిస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం దేవుని ప్రేమ కలిగి ఉందాం. ఎందుకంటే ఎవరేమైపోయినా మనకు సంబంధం లేదు, కానీ నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఆయన నిత్య నిలువరమైన పట్టణంలో నువ్వు నేను ఉండాలండి. అది మనము మిస్ కావద్దు. ఎవరి కోసమో పరలోకాన్ని తన్నేసుకోవద్దండి. ప్రియా సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులను మనము క్షమిస్తాము, ఇతరులను గౌరవిస్తాము. సో ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, సత్ప్రవర్తన కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు. ఇంగ్లీష్లో వర్చుయస్ ఉమెన్ అని పిలుస్తూ ఉన్నారండి. సత్ప్రవర్తన కలిగిన స్త్రీలో ఎలాంటి లక్షణాలు ఉండాలి, తను ఎలా ఉంటే దేవుడు దీవిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మనం చూద్దాము. మొట్టమొదటిగా చూద్దాము, సామెతలు 31:10 చదువుకుందామండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. ఎవరంట ఈమె? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అంటే వెరీ రేర్. అసలు వాళ్ళు దొరకరంట అండి అట్లాంటి వాళ్ళు. కానీ దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు వాక్యము. హల్లెలూయా. ఈ అరుదు అనే మాటలు చాలా సార్లు యేసు ప్రభు వాడాడండి. ఈ మాట నేను చదువుతా ఉంటే ప్రభు నాకు ఇంకొక మాట గుర్తు చేస్తా ఉన్నాడు. అదేంటంటే, యేసు ప్రభు అంటా ఉన్నాడు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గము. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అక్కడ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, నిన్ను ఆపే వాళ్ళు లేరు, నీకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు. ఇరుకు మార్గముగా వెళ్ళేవారు చాలా
కొద్ది మంది అని యేసు ప్రభు చెప్పాడు. వెరీ ఫ్యూ, చాలా తక్కువ. అయితే ఈ ఇరుకు మార్గం గుండా వెళ్ళే వాళ్ళంట, వాళ్ళ గమ్యము, వాళ్ళ డెస్టినేషన్ పరలోక రాజ్యం ఉందంట అండి. అలా విశాల మార్గంలో నా ఇష్టము, నా చిత్తము, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అనుకొని వెళ్తున్న వాళ్ళు చివరికి నరకాన్ని కనుగొంటా ఉన్నారంట అండి. ఈరోజు మనకి ఏ మార్గం కావాలా? ఇక్కడ అంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇట్లాంటి మనిషి దొరకడం అరుదు అండి. ఇటువంటి మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అని ప్రభు చెప్పాడు. ఈ ఇరుకు మార్గంలో ఆ లిస్ట్లో మనం ఉన్నాము. ఇట్స్ వెరీ హార్డ్. ఇరుకు మార్గంలో నువ్వు వెళ్ళాలంటే సినిమాలు చూడొద్దు. ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే గొడవలు పడొద్దు. ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే అన్ని చంపేసుకోవాలా, దేవుని చిత్తం జరిగించాలా. నా ఇష్టం కాదయ్యా, నా చిత్తం కాదు బ్రహ్మ, నీ చిత్తం జరగాల. హల్లెలూయా. అదే నువ్వు విశాల మార్గంలో వెళ్తే నీకు దేవుడు అవసరం లేదు, నీకు ఒక రూల్ అవసరం లేదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అండి. ఈరోజు ఏ స్టేజ్లో మనం ఉన్నాము? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణానికి అప్పగించుకుంటా ఉంటే ఆయన అంటున్నాడు, నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యొద్ద నుండి తీసేయ్యా, అయినా నా చిత్తం కాదు నీ చిత్తం. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేస్తామా అండి? దేవా నాకు ఇష్టం ఇలా జరగాలని, కానీ నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం జరిగించు. ఎప్పుడన్నా చేస్తామా అండి ప్రార్థన? మనకు ఎప్పుడు బలవంతమైన ప్రార్థన అలవాటండి. నాకు ఇది నచ్చిందేమో నువ్వు ఇచ్చే, నువ్వు చేసే, నీకు ఇష్టమా లేదా నాకు సంబంధము లేదు, చేసే అంతే. ఆ తర్వాత కష్టాలు ఎవరు పడాలా? మనం పడాలా, కాన్సిక్వెన్సెస్ బేర్ చేయాలా మనము. నో అండి, లైఫ్లో నువ్వు ఏది ప్రార్థిస్తా ఉన్నావో దేవుని చిత్తం అడుగు. ఎందుకంటే ఆయన చిత్తం గొప్పది. ఆయన అంటాడు, నీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఎప్పుడైనా కొలిచారా మీరు? ఎప్పుడైనా ఆకాశాన్ని అంటుకొని చూసారా? నెవర్. అంత ఉన్నతంగా ఆయన ఆలోచిస్తున్నాడు. నీ ఆలోచన ఇంతే, భూమి వరకే. ఆయన ఆలోచన గొప్పది. హల్లెలూయా. సో ఆయన చిత్తం అడగండి, ఆయన ఇష్టం నెరవేర్చమని అడగండి. నీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను మా పేరెంట్స్కి ఒక్కతే కుమార్తెను. ఎప్పుడు బాధ, ఎప్పుడు వేదన, ఒంటరితనం నేను అనుభవించానండి. కానీ ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడో, నేను దేవునితో మాట్లాడడం ప్రారంభించానో, నా లైఫ్లో ఒంటరితనం లేదండి. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తా ఉంది. ఒకసారి మా మమ్మీకి మా మమ్మీ వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు, మా అత్తయ్య వాళ్ళ 6 అక్క చెల్లెళ్ళు. వీళ్ళందరూ ఇలా ఫంక్షన్స్ అవుతుంటే, మా మమ్మీ సైడ్ ఫంక్షన్ అవుతే 5 అక్క చెల్లెలు కూర్చుంటారు. నీకేమన్నా ప్రాబ్లం ఉందా? మీ ఆయన అట్లా అన్నాడా? సరేలేవే నేను చూసుకుంటాను, నేను డబ్బులు ఇస్తాను లేవే, నేను అక్కను ఉన్నాను కదవే అని మాట్లాడుకుంటారండి. సేమ్ ఇలా మా అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా. నేను ఇవి అటెండ్ అయినప్పుడు వీళ్ళని చూస్తాను, అవి అక్కడ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు వాళ్ళని చూస్తాను. ఒకరోజు దేవునితో అంటున్నారు, అయ్యా వీళ్ళు ఇలా సమస్యలు ఉంటే అక్క చెల్లెలు చెప్పుకుంటున్నారు, తీర్చుకుంటున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారయ్యా. ఇప్పుడు నాకు సమస్య వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలా? నాకైతే అక్క లేదు, నాకైతే చెల్లెలు లేరు కదా. నా భర్త నన్ను ఏమంటే ఎవరికి చెప్పుకోవాలా అని నేను ప్రశ్నిస్తా ఉన్నానండి. అయితే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏమని చెప్పాడంటే, నీకు కష్టమే పెట్టని భర్తనిచ్చాను కదా అని చెప్పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సీరియస్లీ ప్రియ సహోదరులారా, దేవుడు మేలు చేసే దేవుడు అండి. చాలా చక్కగా నా భర్త ఒక సేవకుని కుటుంబం నుంచి వచ్చాడు. చాలా గౌరవం ఇస్తాడు, నాకు చాలా బాగా ప్రేమిస్తాడు. ప్రియ సహోదరులారా, నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నానంటే, దేవునితో మనకు సహవాసం ఉండాలా. నీకు ఒక మనిషితో పోరాటం ఉందా? తను మారట్లేదా? నువ్వు తనతో కాదు పోరాడాల్సింది, దేవుడితో పోరాడు. హల్లెలూయా.
నాకు దూర ప్రయాణాలు అంటే చాలా భయం అండి. నేను వెళ్ళలేను, నేను నేను మా పేరెంట్స్ తిప్పలేదు. కానీ పెళ్ళైనాక కెనడా దేశం కూడా వెళ్ళొచ్చాను నేను. అలా ప్రయాణాలు చేస్తూ ఉన్నాను. అయితే మా వివాహమైన కొత్తలో ఒక బ్రదర్ మమ్మల్ని బళ్ళారి ప్రాంతానికి ఇన్వైట్ చేశాడు, గోవా ప్రాంతానికి. నా భర్త నన్ను అడిగాడు, వెళ్దామా సుధా పిలుస్తున్నాడు అని అంటే నేను రాను అని చెప్పాను. నాకు ఇష్టం లేదు, నేను రాను అంటే ఆ రోజు పెద్ద గొడవ అయింది మా ఇద్దరికి. వివాహమైన కొత్తలో నేను ఎంతో ఊహించి వివాహం చేసుకున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నాను, నాకేమో ట్రావెలింగ్ ఇష్టము, నువ్వేమో ఎక్కడికి రావు అని గొడవ మొదలైందండి. నేను కూడా గొడవ పడుతున్నాను, మాటకు మాట నేను కూడా చెప్తా ఉన్నాను. చివరికి ఒక 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 దగ్గర ఆగిపోయినాక దేవుడు నాతో చెప్పాడు, స్టే కామ్, బీ కామ్, కామ్గా ఉండు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ రోజు రాత్రి ప్రార్థించడం ప్రారంభించాను. దేవా, నాకు ఇష్టం లేనిది నా భర్త నన్ను బలవంతం చేస్తున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు, మా గొడవ అవుతుంది, నాకు ఇష్టం లేదు. నాకు ఇంట్లో గొడవలు ఉంటే ఇష్టం ఉండదండి. హ్యాపీగా ఉండాలి, ఇంట్లో ఎంతమంది ఉన్నా సంతోషంగా ఉండాలి, స్మైల్ ఉండాలి ఫేస్లో, నాకు అట్లా ఇష్టము. నేను అలాగే ఉంటా, బాధ ఉన్నా ఐ వాంట్ టు బి హ్యాపీ. అయితే నేను దేవునితో చెప్పాను, దేవా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా భర్త ఇంకోసారి నన్ను దూర ప్రాంతంకి వెళ్ళాలని బలవంతం చేయవద్దు, నువ్వే చూసుకో, ఈ వ్యాజ్యం నీకు అప్పగిస్తున్నాను, ఈ గొడవ నీకు అప్పగిస్తున్నాను, ఈ పోరాటం నేను చేయలేను, నేను గొడవ పడలేను, నేను అరవలేను, నువ్వు చెయ్యి అని నేను ప్రార్థనకు అప్పగించానండి. ఆ నెక్స్ట్ మంత్ ఇంకొకరు పిలిచారు, చాలా దూరం, అది ఇంకా దూరము. ఆ రోజు నా భర్త నన్ను ఏం అడిగాడంటే, సుధా, రమ్య సుధా నా పేరు, సుధా నువ్వు వెళ్దామా చెప్పు, నేను ఆయనకి ఇంకా మాట ఇవ్వలేదు, నువ్వు వెళ్దామంటే నేను ఆయనకు మాట ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్పాడండి. చప్పట్లు కొట్టి దేవునామానికి కనపరుస్తాం. నేను గొడవ పడితే సాల్వ్ అయిందా అండి ఇష్యూ? కాలేదు, ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా చెదిరిపోతుంది, బంధాలు తెగిపోతున్నాయండి. కానీ అదే సమస్యను నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సో ప్రియ సహోదరులారా, మనం చూస్తా ఉన్నాము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఈ గుణవతిగా మనం ఉండాలి. ఈ గుణ లక్షణాలు ఎలాంటివో మనం చూద్దాము. ఒకసారి తీద్దాము, అదే సామెతలు 31:13 చదువుకుందామండి. హల్లెలూయా. ఆమె ఏం చేస్తాదంటే షీ హార్డ్ వర్క్స్ అంటండి. ఆమె కష్టపడి పని చేస్తుంది. ఈరోజు స్త్రీలు గుణవతి అయిన భార్యగా ఉండాలంటే, వర్చుయస్ ఉమెన్ గా ఉండాలంటే నీలో కష్టపడే స్వభావం ఉండాలండి. ఇంకొక దగ్గర ఉంటది, ఆమె కష్టపడితే భోజనము చేయదంట. ఈరోజు మనం కష్టపడుతున్నామా? వాక్యం చెప్తా ఉంది, ఏ పని చేసినా లాభమే కలుగును. నువ్వు ఏ పని చేసినా నువ్వు లాభం పొందుకుంటావంట. అంటే మనుషులతో లాభం పొందుకోకపోవచ్చు కొన్నిసార్లు. మనం ఎంత చక్కగా వండినా శభాష్ అని ఎవరు అనకపోవచ్చు. నువ్వు ఎంత చక్కగా ఆ పనిని చేసినా ఎవరు నేను పొగడకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి నీకు ఏం చేస్తున్నాడంట? బహుమానం సిద్ధపరుస్తున్నాడండి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మీరు తిన్నా తాగినా దేవుని మహిమ పరచడానికి చేయండి. ఎవ్రీథింగ్, నీ జీవితంలో ఏ పని చేస్తున్నావో దేవునికి నమ్మకంగా చేయి. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, షీ డెడికేట్ టు హర్ రెస్పాన్సిబిలిటీస్. ఆమె తన బాధ్యతలను ఎంతో గొప్పగా నెరవేరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు తల్లిగా నీ బాధ్యత నెరవేర్చాల. 3 బిడ్డలున్న 4 బిడ్డలున్న సమానంగా వాళ్ళకు ప్రేమను పంచాల. భార్యగా నీ రెస్పాన్సిబిలిటీని నెరవేర్చాల. ఏ భార్య అయితే భర్తను ప్రేమిస్తుందో, గౌరవిస్తుందో ఆ భర్త మంచి ఆరోగ్యంగా ఉంటాడండి, హెల్దీగా ఉంటాడు. ఏ భార్య అయితే ఊరికి ఏదో మాట్లాడుతూ బాధ పెడుతూ హింసిస్తా ఉంటుందో, ఇన్నర్ గా లోపల వాళ్ళు మనలాగా అందరికి చెప్పుకోలేరండి. మగవాళ్ళు వాళ్ళ ఫేస్ లో అర్థమైపోతుంది వాళ్ళ భార్య సరిగ్గా లేదు అని.
అందుకే అంటాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, ఆయనలో కిరీటం నువ్వు కనిపించాలా. ఆయనను చూడగానే వావ్, ఆయన భార్య ఎంత బాగా చూసుకుంటుంది అని, ఎంత హెల్తీ ఫుడ్ పెడుతుందని ఆయనలో నువ్వు కనిపించాలా. కనిపిస్తున్నామా? మన మాటల వల్ల వాళ్ళు క్షీణించిపోతారు కొన్నిసార్లు. జాగ్రత్త. ప్రియా సహోదరి గారు, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు నెరవేర్చాలా. నీకు అప్పగించిన పనిని విల్లింగ్ హార్ట్ తో చేయాలా, ఇష్టముతో చేయాలా. విసుక్కుంటూ చేయొద్దండి, కష్టపడుతూ చేయొద్దు, ఏదో చిరాకుగా చేయొద్దండి. ఏ పని అయినా ప్రేమతో చేయండి, ఇష్టంతో చేయండి. చాలా బాగుంటుంది అప్పుడు లైఫ్. ప్రియా సహోదరులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, డూ ఎవ్రీ వర్క్ విత్ విల్లింగ్ హార్ట్ అని. మూడవదిగా మనం చూద్దాము, ఆ యొక్క గుణవతి అయిన భార్యకున్న లక్షణం ఏంటంటే, సామెతలు 31:20 చదువుకుందామండి. దరిద్రులకు తన చేతులు చాపును. షీ హెల్ప్స్. ఆమె ఇతరులకు సహాయం చేయడానికి చెయ్యి వెనక్కి తీయదంట. మీరు అనొచ్చు, అమ్మో ఆమె దగ్గర చాలా డబ్బులు ఉండొచ్చు సిస్టర్, అందుకే అంతగానో దానం చేసిందేమో, హెల్ప్ చేసిందేమో. నో అండి, ఆమెకు ఉన్న దాంట్లో చేసింది. హల్లెలూయా. నీ దానము, నువ్వు ఇచ్చే హెల్ప్, ఏదో నాకు 1,00,000 వస్తే నేను 10,000 ఇస్తాను, 1,00,00,000 రూపాయలు వస్తే 1,00,000, అది కాదండి హెల్ప్. వాట్ ఎవర్ యూ హ్యావ్, నీకున్న దాంట్లో హెల్ప్ చేస్తున్నావా, సహాయం చేస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, అలా పరలోక రాజ్యంలోకి అందరూ వెళ్ళాక అక్కడ ఒక 2 గుంపులతో ప్రభువు చెప్తా ఉన్నాడు. కుడి వైపు ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, ఎడమ వైపు ఉన్న వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఇదిగో చూడండి, ఎవరైతే పొరుగు వాణ్ణి ప్రేమించారో వాళ్ళే కుడి వైపుకు రండి. దేవుడు అడిగాడు, నువ్వు ఎంత మందిరానికి వెళ్ళావు, ఎన్ని రోజులు కరెక్ట్ గా వెళ్ళావో వాళ్ళు వచ్చేయండి పరలోకానికి అన్నాడా? ఎవరు బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళు రండి అన్నాడా? ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడకుండా సత్ప్రవర్తనతో బ్రతికారో వాళ్ళు వచ్చేయండి అన్నాడు? ఆయన అనలేదండి. ఆయన అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారము ఇవ్వలేదు. నేను దాహముగా ఉన్నాను, నాకు నీళ్లు ఇవ్వలేదు. నేను రోగినై పడుకున్నాను, నన్ను చూడడానికి రాలేదు. నేను చెరసాలలో బందీనై ఉన్నాను, పలకరించడానికి రాలేదు. ఇదండి ప్రభు కోరుకుంటున్నాడు. నీ పొరుగు వాని జీవితంలో నీ పార్ట్ ఎంత ఉంది, నీ హెల్ప్ ఎంత ఉంది? ఈ లెక్క నువ్వు ఎవ్వరికి చెప్పని అవసరం లేదు, నీకు దేవునికి తెలిస్తే చాలు. కొంతమంది అంటారు హెల్ప్ చేయమంటే, మా హస్బెండ్కి చెప్తే ఆయన ఒప్పుకోడు సిస్టర్, మా అత్తయ్య ఒప్పుకోదు. చూడండి, కొన్నిసార్లు మనం కొత్త శారీ కొనుక్కోవాలంటే హస్బెండ్కి ఇష్టం ఉండదు, ఆగుతామా? ఎట్లనన్నా ఇష్టపడింది కొనుక్కోవాల్సింది. వై నాట్ హెల్ప్? నువ్వు కుడి చేయితో ఇచ్చేది ఎడమ చేయికి తెలియదు. హెల్ప్ చేయండి. నేను ఇచ్చే దానాలు నా భర్తకి ఎప్పుడు నేను చెప్పలేదండి, నా దేవునికి తెలుసు. ఆయన ఎంతో నాకు దేవుడు పలాను వాళ్ళని చూసి వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చేస్తాను, నా దగ్గర ఉంటే తప్పకుండా నేను ఇచ్చేస్తాను. నేను ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాడు నాకు దేవుడు. హల్లెలూయా. ఇచ్చేది చాలా తక్కువ, కానీ ఆయన ఇచ్చేది చాలా గొప్పదండి. వాక్యం చెప్తా ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. నువ్వు శారీస్ కొని కట్టుకుంటలేవా, ఇచ్చేయి, వాళ్ళు సంతోషపడతారు. నీ ఇంట్లో ఏదైనా వాడని వస్తువు ఉందా, వేరే వాళ్ళకి సంతోషపడతారు, వాళ్ళు వాడుకుంటారు, బ్లెస్ చేస్తారు. నేను గివ్ 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 ఇవ్వడం నేర్చుకోండి, నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సారేపాతు స్త్రీ దగ్గరికి ఎలీషాను ప్రభువు వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే ఆమె దగ్గర ఏమన్నా ఫుడ్ ఫ్యాక్టరీ ఉందా, రెస్టారెంట్ ఉందా? ఒక్క అప్పం ఉందండి అంటుంది, తిని చచ్చిపోదామని రెడీ అయినాం సార్ మేము. వీఆర్ రెడీ టు డై.
ఎలీషా అన్నాడంట, ఆ ఒక్కటి నాకు లేదు. ఆ ఒక్కటి ఇచ్చాక ఆశీర్వాదం వచ్చిందా, ఆ ఒక్కటి పెట్టుకొనే ఉంటే ఆశీర్వాదం వచ్చిందా అండి? ఇచ్చాక. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు అలాగే పెట్టుకుంటే అవి తరతరాలకు అలాగే ఉంటాయి, అవి ఇంక్రీజ్ కావు. డబ్బులు కానీ ఏవి కానీ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇస్తా ఉంటే అది ఖాళీ అవుతుంటుందా, దాన్ని దేవుడు నింపుతాడండి. మళ్ళీ నువ్వు ఇస్తుంటావు, మళ్ళీ నింపుతాడు, మళ్ళీ ఇస్తుంటావు, నీ పాకెట్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా శక్తివంతమైంది ప్రియ సహోదరి సహోదరి. ఇది అబద్ధం కాదు. ఇది ఏదో మనల్ని మెస్మరైజ్ చేయడానికి చెప్పట్లేదండి. నువ్వు ఇచ్చి చూడు, ఆకాశ వాకిట్లను విప్పి దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మా యొక్క పాస్టరింగ్ లైఫ్లో మేము ఉంటా ఉన్నాం. నేను, నా భర్త, నేను కేంద్రీయ విద్యాలయ అనే కేవీ స్కూల్లో నేను జాబ్ చేశాను. సెంట్రల్ స్కూల్లో టీచర్గా నేను వర్క్ చేసేదాన్ని నా వివాహం కంటే ముందు. ఎప్పుడైతే దేవుడు నన్ను పరిచర్యకు కంప్లీట్గా రమ్మన్నాడో వాటిని వదిలేసానండి. ఆ టైంలో నాకు శాలరీ 35,000 వచ్చేదండి నా వివాహమైన కొత్తలో. ఆ 30,000 ఎప్పుడు నాకు హ్యాపీ అనిపించేది కాదు. ఎందుకంటే ఆ డబ్బులు మా మమ్మీ డాడీ తీసుకునే వాళ్ళు కాదు. ఒక్కతే కూతుర్ని, మా డాడీ ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినా, మా మమ్మీ గవర్నమెంట్ టీచర్. ఇద్దరికి డబ్బులు ఉన్నాయి. వాళ్ళు నా డబ్బులు ఏనాడు తీసుకోలేదు, రూపాయి కూడా. ఆ 35,000 మళ్ళీ ఇంకొక నెల ఇంకో 35,000 అలా లక్షల్లో అట్లా అవుతుంటే కూడా ఏనాడు నాకు సంతోషం అనిపించేది కాదండి. కొన్నిసార్లు మా స్నేహితులు ఫోన్ చేసి నా జీవితం ఇలా అయిపోయింది ప్రార్థించంటే, వాళ్ళకి ప్రార్థన చేస్తే గొప్ప సంతోషం వచ్చేది నా లోపల. గొప్ప ఒక సాటిస్ఫాక్షన్ అనేది చూశానండి. ఈ డబ్బులు ఇవ్వలేనిది దేవుని సేవలో నేను చూశాను. హల్లెలూయా. అది చూసి నేను డబ్బులు వదిలేసుకున్నానండి. దేవాన్ని సేవ నేను చేస్తానని ఇప్పుడు పరిచర్యకు కంప్లీట్గా నేను వచ్చేసాను. నేను, నా భర్త, మా ఇంట్లో ధనము ధాన్యము సమృద్ధిగా దేవుడిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్. వాళ్ళు అంటారు, ఈఎంఐలకే పోతున్నావే డబ్బులని. 2 లక్షలు ఒక ఆమెకి జీతము, 1,50,000 ఒక ఆమె సంపాదిస్తుంది. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. మాకు తృప్తి లేదు, మా జీవితంలో నెమ్మది లేదు. మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మేమున్నా లేకున్నా దేవునితో మన జీవితము కొనసాగించాం. చప్పట్లు కొట్టి దేవుని నామని ఘనపరుస్తామండి. హల్లెలూయా. ఇచ్చి చూడండి, నువ్వు ఎంతగా దీవించగలుగుతావు. ఇచ్చి చూడు. ఒకసారి ఒక దైవజనుడు మా ఇంటికి వస్తా ఉంటే, ఆ రోజు నాతో దేవుడు మాట్లాడాడు. మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు, నీ దగ్గర ఎంత ఉందో అంత ఆయనకి ఇచ్చే అని చెప్పాడు దేవుడు నాకు. నేను అన్నాను, అంత ఆయనకి ఇస్తే నెలంతా నేను ఎట్లా ప్రభావం బ్రతికేది? నా భర్త అప్పటికి మా పిల్లలు లేరు, కానీ చాలా చిన్న చిన్న వాటికి దేవుడి మీద ఆధారపడుతూ ఉండేవాళ్ళము. నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు. మా మమ్మీ మా డాడీ ఎలా డబ్బులు ఇచ్చేసేవాళ్ళు అడిగితే. నా భర్త వివాహమైన అన్నాడు, నువ్వు ఏనాడు నీ తల్లి దగ్గర తండ్రి దగ్గర చెయ్యి చాపదు, దేవుని దగ్గర చాపు అని. ఆయన మాట నేను ఇప్పటికీ ధిక్కరించలేనంట. నిజంగానే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇచ్చి అంటారు, నేను ఇచ్చినందుకు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మళ్ళీ ఆ మాటలు పడాలా? దేవుడు అలా అంటాడా? దేవుడు మునుక్కుంటాడా ఇచ్చి? నేను ఇచ్చేసానండి ఆ దైవజనునికి. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాను. ఆ మంత్లో నేను ఇచ్చిన దానికంటే 3 అంతలుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. 3 అంతలుగా, ట్రిపుల్ బ్లెస్సింగ్. నువ్వు ఇస్తే నీ చెయ్యి ఖాళీగా ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి. దేవుని వాక్యంలో
తబిత అనే స్త్రీని మనం చూస్తా ఉన్నాం. ఆమె తన కుట్టడం వచ్చంట, స్టిచ్చింగ్ వచ్చంట. అలా బట్టలు కుట్టి విధవరాళ్ళకి ఇస్తా ఉందండి. వాళ్ళకు కంఫర్ట్ గా బట్టలు కుట్టించి ఇస్తా ఉంది, బ్లాంకెట్స్ కుట్టించి ఇస్తా ఉంది. వాళ్ళకి ఎవ్వరు ఇవ్వలేని ఓదార్పుని ఇస్తా ఉంది. చూడండి, ఇప్పుడు ఈమె అప్పు చేసి తెచ్చిస్తుందా, ఈమెకున్న దాంట్లో ఇస్తుందా? ఉన్న దాంట్లో అలా హెల్ప్ చేసింది. ఒక రోజు ఈమె చనిపోతేనంట ఫ్యామిలీ మెంబర్స్ ఏడవలేదంటండి. ఎవరు ఏడ్చారు? విధవరాళ్ళు పోరు ఏడ్చారంట. ఆమె బ్రతకాలి అయ్యా, పేతురయ్యా ఏం చేస్తావో తెలియదు, ఆమె బ్రతకాలా. ఆమె బ్రతికితే మమ్మల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. నీ పొరుగు వాని జీవితంలో నీ పాత్ర ఎంత ఉంది? రేపు లోకాన్ని వదిలిపెడితే ఒక్కరన్నా యో రమ్య సిస్టర్ ఉండేదంటే అంటారండి. ఇది మనం ఆలోచించాలి. అపవాది మనల్ని డైవర్ట్ చేస్తా ఉంది. లోకము వైపు ఆలోచనలు, ఇది వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు ఇలా లేవు, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా రెడీగా, ఇదే మనకి 24 గంటలు మనల్ని డైవర్ట్ చేస్తా ఉంది. అది కాదండి. నీ పొరుగు వానికి సహాయం చేయడమే ప్రాముఖ్యమైనది. నువ్వు చేస్తావా? దేవుడు అంటాడు, కుడివైపుకు రా. సో ప్రియ సహోదరిలారా, ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వదిగా చూద్దాము, ఆమె జ్ఞానము ధరించుకొని మాట్లాడుతుందండి. ఒకసారి చదువుకుందాము. 31:26 నేను ముగించేస్తాను. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించును. ఆమె ఎలా మాట్లాడుతుందంట అంటే జ్ఞానముతో నోరు తెరుస్తుందంట అండి. ఆమె మాట్లాడితే ఇతరులకు కంఫర్ట్ వస్తుందంట అండి. కృపతో మాట్లాడుతుందంట. కొందరు మాట్లాడితే గుండెల్లో కోసేసినట్టు మాట్లాడతారు కొంతమంది. బాధించే మాటలు, వంకర మాటలు, వెక్కిరించే మాటలు. ఈ గుణవతి అయిన స్త్రీ మాట్లాడుతుందంట. జ్ఞానముతో నోరు తెరుస్తుందంటే ఎవరి జ్ఞానము తెలుసా? దేవుని జ్ఞానము. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ హర్ ఓన్ నాలెడ్జ్, ఇట్స్ నాట్ హర్ ఓన్ విజ్డమ్, ఇట్స్ నాట్ హర్ ఓన్ అండర్స్టాండింగ్, ఇట్స్ గాడ్స్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. ప్రియ సహోదరి గారు, నా తల్లి ఎప్పుడు నాకేం చెప్పేదంటే, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను చూసుకుంటాడని చెప్పిందండి. ఏనాడు ఆమె చెప్పలేదు నేను ఉన్నాను కదా, నేను చేసుకుంటానులే. ఎన్ని రోజులు ఉంటుందండి? మనుషులు ఎన్ని రోజులు ఉంటారు భూమి మీద? దేవుడు చూసుకుంటాడని చెప్పింది. ఇప్పటికీ నాకు అదే గుర్తు వస్తుంది. మా మమ్మీ నా పక్కన లేదు, కానీ మా అమ్మ చెప్పింది, దేవుడు నీతో ఉంటాడు. ఇది ఎవరి జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. అది మనిషి జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? నేను ఉన్నా కదా, నువ్వు బేఫికర్. వాళ్ళు బేఫికర్ ఉంటారు. ఈ నేను ఉన్నాను వాళ్ళు రేపో మాపో వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు చాలా మంది స్త్రీలు ఇంట్లో కూడా నాకు నచ్చింది జరగాల, నేను చెప్పింది చేయాలంతే. మన జ్ఞానము. వివాహ విషయంలో కూడా కొందరు అంటారు, నేను చూసానంటే నువ్వు చేసుకోను అంతే. చేసుకున్నాక డబ్బాలు కొట్టేసుకుంటుంటే, కొట్లాటలు అవుతుంటే, కోట్లకు వెళ్తుంటే ఎవరు రా. నీ జ్ఞానము వ్యర్థము. ప్రియ సహోదరులారా, ఇది గుర్తు పెట్టుకోండి. దేవుని జ్ఞానముతో మాట్లాడండి. నువ్వు ఏం మాట మాట్లాడినా that should be related to Bible. నేను మా పిల్లలకు చెప్తాను, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడటం నాకు నచ్చదు అని చెప్పను, యేసయ్యకు నచ్చదు, ఆయన అర్థం పంపిస్తాడు. నువ్వు ఏం నేర్పించాలంటే దేవుని జ్ఞానముతో నీ నోరు తెరవాలా. నా 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 కాదండి. నీ జ్ఞానము వేస్ట్, వ్యర్థము, గొడవలకు తప్ప పనికిరాదండి మన జ్ఞానము. కొన్ని వివాహాలు నేను చూసాను, నాకు తెలుసు వాళ్ళు మంచోళ్ళు, నాకు తెలుసు వాళ్ళు ఇది, నా మాట చెప్తున్నా కదా చేసుకోండి అంటే ఇప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి.
భార్యాభర్తలు విడిపోయారు. నా తీసేద్దాం, దేవుని జ్ఞానంతో నోరు తెరుస్తామని. ఏదేమైనా దేవునికి నచ్చదు నేను చేయను, దేవునికి నచ్చదు నేను రాను. నువ్వు దేవునితో నీ జీవితాన్ని రిలేట్ చేసుకో. సో నీ జ్ఞానము వ్యర్థము, దేవుని జ్ఞానముతో మాట్లాడడం ప్రారంభించు. ప్రియ సహోదరుల, చివరిగా 5వది చెప్పి నేను ముగించేస్తాను. ఆమె పనులు ఆమెను కొనియాడుతాయంట. హల్లెలూయా. ఆమెను ప్రైజ్ చేస్తారంట అందరూ. చూడండి ఒకసారి చదువుదాము. సామెతలు 31:31. హల్లెలూయా. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమె కొనియాడుకుంటుందని చెప్తున్నాడా? ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, నేను ఇదండి, నేను అదండి, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, మనం గొప్పలు చెప్పుకుంటా ఉంటాము. కానీ ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, గవనుల యొద్ద. అంటే గవనుల యొద్ద ఎవరు ఉంటారు? పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఆ గ్రామ పెద్దలు, ఊరి పెద్దలు ఉండి పంచాయతీలు దంపుతా ఉంటారు. అక్కడ ఆమె పనులు ఏమైతే అంట కొనియాడబడతాయి. షీ ప్రైజ్డ్. ఈరోజు మనము అలా ఉండాలి ప్రియ సహోదరులారా. నువ్వు ఏ పని చేసినా ప్రతిఫలం పొందుకుంటావు. మనుషులు పొగడకపోవచ్చు, మనుషులు మెచ్చుకోకపోవచ్చు, దేవుని కోసం చేయి. హల్లెలూయా. మనుషుల కోసం చేయకండి. మనుషులకు ఎన్ని చేసినా ఇంకా చేయంటారు, ఎన్ని ఇచ్చినా ఇంకా ఇవ్వు అంటారు. చాలా అంటారా? ఇంకా ఇస్తాదేమో, ఇంకా చేస్తాదేమో, ఇంకా పని చేసి ఇంకా చేపిస్తూ ఉంటారు. కానీ చాలు అని ఎవరైనా అంటారండి? నో. అందుకే దేవుని కోసము చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. నా జీవితంలో ఒకసారి ఇలాగే చర్చ్ని క్లీన్ చేస్తూ ఉన్నాము నా యవ్వన కాలంలో. ఆ రోజు అంతకుముందు VBSలో నేను చిన్నపిల్లలకి ఏం చెప్పానంటే, మనము మందిరంలో బాత్రూమ్స్ కడగమన్నా కడగాల, అది దేవుని మీద ఉన్న ప్రేమ అని చెప్పానండి. అయితే నేను చెప్పాను కదా, ఇది ఎవరు విన్నారు? పిల్లలు విన్నారు, దేవుడు విన్నారు. అయితే ఒక్కొక్క సమయం వచ్చిందండి. ఆ రోజు చర్చ్ అంతా క్లీన్ చేస్తుంటే నేను క్లాత్ తీసుకొని ఇవన్నీ తోడుస్తా ఉన్నాను. అయితే 2 సహోదరులు వచ్చి నాతో ఏమన్నారంటే, సిస్టర్ వీళ్ళందరూ ఇక్కడ అడుగుతున్నారు కదా, మనం వెళ్ళి వాష్రూమ్స్ అడుగుదాము అని అన్నారు బ్రదర్స్. నేను అనుకున్నాను, ఇంత మంది ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఈ మాట అడిగారు అని అనుకున్నాను. ఇంకొకటి, నా వాష్రూమ్స్ నేనే కడుక్కోను, నాకే ఒకరికి అడుగుతారు ఇంట్లో. అవి పబ్లిక్ టాయిలెట్స్ ఎలా ఉంటాయి? అవి నేను ఎట్లా కడగాలి దేవా అని నా మనసులో పిండేసుకుంటున్నాను నా హృదయాన్ని. హౌ అంటే దేవుడు నాతో అంటున్నాడు, నువ్వు చెయ్యలేకపోతే ఎందుకు చెప్పావు? ఆ పిల్లలందరికీ ఎందుకు చెప్పినావు? నువ్వు చెప్పినావు కదా, ఇప్పుడు చెయ్యన్నాడు ప్రభువు నాతో. నేను ఓకేలో నేను చేస్తాను, నీ కోసం చేస్తాను. అయినో అవి బాగుండవని నాకు తెలుసు, అవి నీట్ ఉండవని నాకు తెలుసు, ఆ పని నా అలవాటు కూడా కాదు, కానీ నీ కోసం ఇష్టంగా చేస్తాను. నేను వెళ్ళానండి, హార్పిక్ బాటిల్ తీసుకున్నాను, ముక్కుకి ఏమీ కట్టుకోలేదు, వెరీ డర్టీ ఉంది, అయినా చక్కగా క్లీన్ చేస్తాను. ఈరోజు దేవుడు నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు. హల్లెలూయా. కొన్ని వేల మంది ముందు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? తగ్గించుకున్నాను. ఎక్కడ అందరి ముందు కాదండి, నా రహస్య జీవితంలో తగ్గించుకున్నాను. మనుషులను మెప్పించడానికి నేను తగ్గించుకోలేదు. దేవా నీకు తెలుసు నేను చేస్తున్నా నీ కోసం అని చెప్పి ఆ రోజు చేశాను. ఆ రోజు ఆ బాత్రూమ్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళిన 2 బ్రదర్స్ లేరండి. ఆ రోజు వెళ్ళిపోయారు. చీపుర్లు హార్పిక్ ఇచ్చి ఐ వాష్డ్, హ్యాపీగా చేశాను, విసుక్కోలేదు. ఆ చిన్నవి దేవుని కోసం మనం చేస్తూ ఉంటే ఇంత దీవెనలా, వీటికే ఇంత ఆశీర్వదిస్తే ఇంకా దేవునికి నువ్వు గొప్ప కార్యాలు చేస్తే ఇంకెంత బ్లెస్ చేస్తాడు, ఇంకెంత దీవిస్తాడు అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు.
నీ పనులు నిన్ను కొనియాడతాయి. రీసెంట్గా ఇంకొక ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు ఆమె అనింది, పోయిన సంవత్సరం క్రిస్మస్ టైంలో వెళ్ళాం. ఆమె అనింది, అమ్మా నా కుమార్తెకు రమ్య అని పేరు పెట్టుకున్నాను, నీ పేరు. నేను ఎందుకు సిస్టర్ అలా అంటే 2010లో నేను నిన్ను ఒక స్టేజ్ పైన వర్షిప్ లీడర్గా చూశాను. అప్పుడు అనిల్ కుమార్ మీటింగ్స్ జరుగుతాయి శంషాబాద్ ప్రాంతంలో. నేను వర్షిప్ లీడర్గా ఉండేది, స్తుతి ఆరాధన నడిపించే గ్రూప్లో. అప్పుడు ఆమె చూసిందంట నన్ను. ఆమె కూతురు పుట్టింది ఆ టైంలో, నా పేరు పెట్టుకుందంట. నీలాగా నా కుమార్తె దేవుల్లో ఉండాలని పెట్టుకున్నానమ్మా అంటే, ఒకసారి పిలిపించాను మీ కుమార్తెను అన్నాను. ఆ అబ్బాయి వచ్చింది, నా కుమారుడు ఆమె సేమ్ ఉన్నారు హైట్. చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా పనులు మా గవిని కాదండి, అది ఎక్కడో ఊరు, అది మారుమూల గ్రామం, అక్కడ కొనియాడబడుతున్నాయి నా పనులు. హల్లెలూయా. నువ్వు చెయ్యి, దేవుని కోసం చెయ్యి, హృదయపూర్వకంగా చేయి, హ్యాపీగా చేయి. నీ లైఫ్ మారిపోతుంది. నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అందరం కళ్ళు మూసుకున్నాము. విన్న వాక్యాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము. ఎవరైనా మ్యూజిషియన్స్ ఉంటే దయచేసి ముందుకు రండి. పిల్లలు లేనట్లయితే నో ప్రాబ్లం. అందరం కళ్ళు మూసుకున్నామండి. దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాము. మన బాధలు, మన దుఃఖం అన్ని పక్కన పెట్టేద్దామండి. ఈరోజు మన ఇంటెన్షన్ ఒకటే, మనం దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాలి. ఏదేమైనప్పటికీ ఆయన కలుసుకోవాలి.